గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. మనం ఈరోజు హిందీ సాహిత్య ఇతిహాసంలో ప్రముఖ స్థానాన్ని సంపాదించినటువంటి భవానీ ప్రసాద్ మిశ్ర గారి జీవిత చరిత్రని గురించి తెలుసుకుందాం. ఓకే, చూద్దామండి. आज हमारा पाठ का शीर्षक गीत फरोश. गीत फरोश. ఫరోష్ మానే పాట అమ్మే, గీత్ ఫరోష్ అంటే పాటలు అమ్మేటటువంటి వాడు. ఇది రాసినటువంటి కవి భవానీ ప్రసాద్ మిశ్ర గారు. చూసారా భవానీ ప్రసాద్ మిశ్ర గారిని? ఈయన హిందీ సాహిత్య ఇతిహాసంలో చాలా ప్రముఖ స్థానాన్ని సంపాదించాడు. ఈ గీత్ ఫిరోష్ అన్నటువంటి కవితను మనం అర్థం చేసుకోవాలి అంటే ముందు కవి యొక్క జీవన పరిచయం గురించి మనకి బాగా తెలిసి ఉండాలి. అతను ఏ పీరియడ్ లో రాశాడు, ఏ విషయం మీద రాశాడు, ఎందుకు రాశాడు అన్నది కవిని నాడిని గనక మనం పట్టుకున్నట్లయితే ఆ కవిత చాలా చక్కగా అర్థమవుతుంది. ముందు మనం ఏం చేద్దామంటే కవి యొక్క జీవన పరిచయం గురించి తెలుసుకుందాం, తర్వాత కవిత గురించి మనం డిస్కషన్ చేసుకుందాం. भवानी प्रसाद मिश्र का जन्म 29 मार्च 1913 में हुई और मृत्यु 20 फरवरी 1985 में हुआ. ఇతను పుట్టింది ఎప్పుడంటే 29 మార్చి 1913, చనిపోయింది ఫిబ్రవరి 20, 1985లో. ఇతను ఎక్కడ పుట్టాడు అంటే, ఏ ఊర్లో పుట్టాడు అంటే టిగరియా అన్నటువంటి ఊర్లో పుట్టాడు. ఇది ఎక్కడుందంటే హోషంగాబాద్ పట్టణంలో ఉంది, పట్టణం దగ్గర ఉంది, మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉంది ఇది. ఇక్కడ ఇతను జన్మించాడు. ఉన్కి ప్రారంభ శిక్ష క్రమశ్ సొరాగ్పూర్, హోషంగాబాద్, నర్సింగ్పూర్ और జబల్పూర్ మే హుయి. ఇతను ఎక్కడెక్కడ చదువుకున్నాడు? చాలా ప్రాంతాల్లో చదువుకున్నాడు. ఎక్కడెక్కడంటే ఇదిగో సొరాగ్పూర్, హోషంగాబాద్, నర్సింగ్పూర్ మరియు జబల్పూర్, చాలా ప్రాంతాల్లో, చాలా ఊర్లో, అక్కడ దగ్గర ఊర్లు ఇవన్నీ, ఆ ఊర్లో ఇతను చదువుకున్నాడు. उन्होंने हिंदी, अंग्रेजी और संस्कृत विषय पर लेकर बीए पास किया. बीए మీరు ఇప్పుడు బిఏ బీకామ్ ఎలా చదువుతున్నారో ఈయన కూడా చదువుకున్నాడు. ఏ విషయాల్లో చదువుకున్నాడు అంటే ఇతను ఏ విషయాల మీద చదువుకున్నాడంటే ప్రధాన సబ్జెక్ట్స్ ఏంటంటే హిందీ, ఇంగ్లీష్, సాంస్క్రిట్, ఈ మూడింటి మీద ఇతను చదువుకున్నాడు బిఏ తీసుకొని. తర్వాత భవానీ ప్రసాద్ मिश्र ने महात्मा गांधी के विचारों से प्रेरित होकर शिक्षा देने के विचार से एक स्कूल खोल लिया और उस स्कूल को चलाते हुए ही 1942 में गिरफ्तार होकर 1949 में छूटे. ఇక్కడ ఈయన ఏం చేశారంటే మహాత్మా గాంధీ గారు అంటే ఇతనికి బాగా ఇష్టం. మహాత్మా గాంధీ గారు ఈయన యొక్క విచారం సే ప్రేరిత్ హోకర్, ఇతని యొక్క ఆలోచనల్ని ప్రభావితం అయ్యి, అతని యొక్క సిద్ధాంతాలకి ప్రభావితం అయ్యి ఇతను కూడా ఏం చేశాడంటే ఒక స్కూల్ స్థాపించాలని చెప్పేసి శిక్షాదేనికి ఒక స్కూల్ ఏం చేశాడంటే కోల్లియా అంటే స్థాపించాడు. ఆ స్కూల్ నడుపుతూనే ఏం జరిగిందంటే ఒకసారి ఎక్కువగా స్వతంత్ర సంగ్రామంలో పాల్గొనటం వల్ల జైలుకి కూడా వెళ్లాల్సి వచ్చింది. ఇతను జైలుకి వెళ్ళి 3 సంవత్సరాల వరకు జైలు శిక్ష అనుభవించాడు. తర్వాత ఎందు కారణాల వల్ల ఏమైందంటే ఆ స్కూల్ని 1949లో వదిలేశాడు. उसी वर्ष महिला आश्रम वारदा में शिक्षक की तरह चले गए और 4-5 साल वारदा में बिताए.
ఈ వార్ధా అన్నది చాలా ప్రముఖమైనటువంటి ప్రాంతం మన హిందీ సాహిత్యానికి. ఈ ప్రాంతంలో ఇతను ఏం చేశాడంటే ఒక మహిళాశ్రమం దాంట్లో టీచర్ గా పనిచేశాడు. ఇతను టీచర్ గా పనిచేసి ఒక 4-5 సంవత్సరాలు అక్కడే గడిపాడు. తర్వాత వదిలేశాడు ఆ పని కూడా. ఇట్లా చాలా పనులు చేస్తూ ఉన్నాడు. తర్వాత ఏమేం పనులు చేశాడు అన్నది ముందు కూడా చూద్దాం. भवानी प्रसाद मिश्र दूसरे तार सप्तक के प्रमुख कवि है। यह दूसरे तार सप्तक, ఈ తార్ సప్తక్ అన్నది చాలా ప్రముఖమైనటువంటిది. దూసరే తార్ సప్తక్. ఈ తార్ సప్తక్ అన్నటువంటి దాన్ని 7 కవుల యొక్క కవితలు దీంట్లో ప్రకాశించబడేవి. దీన్ని స్థాపించిన ఆయన అగ్నే గారు. ఆయన కూడా రచనలు చేస్తూ ఫస్ట్ తార సప్తక్ లో అతనితో పాటు మిగతా వాళ్ళు కలుపుకొని మొత్తం 7 కొంతకాలం ఒక 6-7 సంవత్సరాలు నడిపాడు. తర్వాత వాళ్ళు మన భవానీ ప్రసాద్ మిశ్ర గారు ఈ కోవకు చెందినటువంటి ఫస్ట్ కవి ఈ దూసరా తార్ సప్తక్ అన్నటువంటిది. ఒకసారి చూద్దాం. हिंदी साहित्य इतिहास। हिंदी साहित्य इतिहास को 4 कालों में बांटा गया: आदिकाल, भक्तिकाल, రీతికాల్ और ఆధునిక కాల్. ఇట్లా 4 రకాలుగా విభజించారు. మనం అంతకుముందు చెప్పుకొని ఉంటాం కదా. ఈ 4 కాలాల్లో మళ్ళీ ఆధునిక కాలాన్ని కొన్ని భాగాలుగా విభజించారు. ఒకటి భారతేందు యుగ్, ద్వివేది యుగ్, ఛాయావాద్, ప్రగతివాద్, ప్రయోగవాద్ और నయీ కవిత. ఈ ప్రయోగవాదు సంబంధించినటువంటి వాళ్ళు ఈ తార్ సప్తక్ కవులు. మన భవానీ ప్రసాద్ మిశ్ర గారు కూడా ఈ ప్రయోగవాదు చెందినటువంటి కవి. అంతేకాకుండా నయీ కవిత అనేది కూడా నెక్స్ట్. ఇవి అన్ని కూడా 2 దగ్గరవి. ఈ నయీ కవితకి సంబంధించినటువంటి కవితలు కూడా రాశారు. అట్లానే ఇక్కడ ఈ ప్రయోగవాదుకు సంబంధించినటువంటి కవులు ఇటు ప్రగతివాదు చెందినటువంటి విచారధారలతో రాశారు. తర్వాత నయీ కవితతో ఇవి ఈ పక్కన ఉన్నటువంటి 2 కాలాలకు సంబంధించినటువంటి రచనలు కూడా ఈ ప్రయోగవాద కవితల్లో మనకి ఎక్కువగా కనిపిస్తుంది. ఈ ప్రయోగవాదులోనే మనకి పేరులోనే స్పష్టంగా అర్థమవుతుంది. అన్ని కొత్త ప్రయోగాలు చేశారు. కవితను ఎంచుకోవటంలో కానీ, కవితను పోల్చడంలో కానీ రకరకాలమైనటువంటి ప్రయోగాలు చేశారు. ఉదాహరణకి మనం చిన్న ఉదాహరణ ఒకటి చెప్పుకుందాం. అదేంటంటే వర్ణన ఎలా ఉండేదంటే, కవుల యొక్క వర్ణన ఎలా ఉండేదంటే, పాతకాలంలో ఆమె ముఖము చంద్రబింబం ఓలే ఉన్నది అని చెప్పేసి వర్ణించేవాళ్ళు. చంద్రకే ముఖ్ జైసా అని చెప్పేసి ఇట్లా వర్ణించేవాళ్ళు. ఇప్పుడు అట్లా కాకుండా కొత్తగా ప్రయోగాలు చేశారు. కొత్త ప్రయోగాలు చేశారు. అవి ఎట్లా ఉన్నాయంటే, ఆమె కళ్ళు కారు హెడ్ లైట్ లాగా వెలుగుతూ ఉన్నాయి. ఇట్లాంటి పోలికలు, కారు హెడ్ లైట్స్ ఇట్లాంటి వాటితో కంపేర్ చేస్తున్నారు. కంపేర్ చేయడంలో కానీ, తర్వాత ఛందస్సులో కానీ ముక్త ఛందని బాగా ఉపయోగించారు. ఎన్నో ప్రయోగాలు చేశారు. తర్వాత చూద్దాం. భాషలో కూడా మార్పు తీసుకొచ్చారు. చాలా భాషలో కూడా మార్పు తీసుకొచ్చారు. దీని అన్నిటికీ మనకి ఎవరంటే ఆద్యుడు, ఇదిగో ఈయన గారు, అగ్నే గారు. దీనికి ఆద్యుడు. ఈయన ఎక్కువగా కవితలు రాస్తూ వేరే వాళ్ళని కూడా ప్రేరేపించాడు. తార్ సప్తక్ని స్థాపించి దాంట్లో ఇతని రచనతో పాటు మిగతా వారి రచనలు కూడా ప్రింట్ చేయించేవాడు. వాటిలోనే మన భవానీ ప్రసాద్ మిశ్ర గారు 2వ తార్ సప్తకు చెందినటువంటి ప్రముఖ కవి. తర్వాత మన భవానీ ప్రసాద్ మిశ్ర గారు చాలా మంది వ్యక్తులతో పరిచయం ఉండటం వల్ల, అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఈయన మాఖన్లాల్ చతుర్వేది, ఇతని యొక్క సాంగత్యంలో ఉన్నాడు చానాళ్ళు. తర్వాత గాంధీ గారి యొక్క సాంగత్యంలో ఉన్నాడు. తర్వాత రవీంద్రనాథ్ ఠాగూర్ గారి రచనలు, తర్వాత హిందీ సాహిత్యం, తర్వాత సాంస్క్రిట్ సాహిత్యం,
తర్వాత ఇంగ్లీష్ సాహిత్యం, ఇట్లా ఎన్నో స్వాధ్యయనంతో నేర్చుకొని ఏం చేశాడంటే కొత్త కొత్త ట్రెండ్స్ చాలా మందిని ఫాలో అయ్యాడు. ఎక్కువగా ఇతని మీద ఠాగూర్ గారి యొక్క ప్రభావం మరియు తర్వాత మైథిలి శరణ్ గుప్త గారు, మహాత్మా గాంధీ గారి యొక్క ప్రభావం ఈయన మీద చాలా ఎక్కువగా ఉంది. అందుకని గాంధీ గారి గురించి చాలా రాశారు. గాంధీవాదిక విచారధార, గాంధీ గురించి ఎక్కువగా రాసినటువంటి వాళ్ళు ఈయన ఒక ప్రముఖ కవి. ఓకే, मिश्र जी विचारों, संस्कारों और अपने कार्यों से पूर्णतः गांधीवादी है। गांधीवाद की स्वच्छता, भावनता और नैतिकता का प्रभाव और उसकी झलक भवानी प्रसाद मिश्र की कविताओं में साफ देखी जा सकती है. ఇతని కవితలు అన్నిట్లో కూడా గాంధీ గారి యొక్క ప్రభావం ఉంటుంది. నైతికత కానీ, స్వచ్ఛత కానీ, పావనత కానీ, ఇవన్నీ పవిత్రం. పావనత అంటే ఇవన్నీ కూడా చక్కగా, చాలా చక్కగా ఈయన యొక్క రచనలో కనిపిస్తూ ఉంటాయి. उनका प्रथम संग्रह गीत फरोश अपनी नई शैली, గీత్ ఫరోష్ ప్రథమ సంగ్రహం మొట్టమొదటిదే చాలా ఫేమస్ అయింది. उनका प्रथम संग्रह गीत फरोश अपनी नई शैली, नई उद्भावनाओं और नए पाठ प्रवाह के कारण अत्यंत लोकप्रिय हुए. ఈ గీత్ ఫరోష్ మన లెసన్ ఇది అత్యంత ప్రాముఖ్యత సంతరించింది. ఎందుకంటే నయీ శైలి, నయీ ఉద్భావనావో, నయే పాఠ ప్రవాహ. ఈ కవిత చదువుతుంటే ఎట్లా ఉంటుందంటే చాలా సరళమైనటువంటి పదాలతో, మామూలుగా మాట్లాడుకునేటటువంటి మాటలతో చాలా చక్కగా రాయబడింది. ఇది అత్యంత లోకప్రియ అయింది. మామూలుగా కాదు, మీరు యూట్యూబ్ లో సెర్చ్ చేయండి, దీని మీద ఎన్నో స్క్రిప్ట్స్ ఉన్నాయి, తర్వాత ఎన్నో పాటలు ఉన్నాయి, రకరకాల ట్యూన్స్ లో ఎన్నో పాటలు ఉన్నాయి, చక్కగా వినసొంపుగా ఉంటాయి. అన్నీ ఒకసారి సెర్చ్ చేసి చూడండి. తర్వాత ఈయన యొక్క రాసినటువంటి కృతుల గురించి చూద్దాం మనం. ఈయన చాలా రాశాడు. గీత్ ఫరోష్ ఫస్ట్ దాంతోనే ఇతను ఫేమస్ అయ్యాడు. इसके बाद चकित है दुख, గాంధీ పంచశతి, అంధేరి కవితాయే. ఈ గాంధీ పంచశతి అన్నది గాంధీజీ గారి మీద, తర్వాత ఆయన విచారధారకు సంబంధించినటువంటి రచనలు. అంధేరి కవితాయే, बुनी हुई रसी, ये बहुत प्रमुख रचना है. इसके लिए साहित्य अकादमी पुरस्कार भी उनको मिला 1972 में. बुनी हुई रसी ఇది ఎట్లా ఉంటుందంటే ఒక కవుల మీద విమర్శించే వాళ్ళకి ఒక మంచి చక్కటి ఏమంటారంటే కౌంటర్ ఇది. బుని హుయి రసి, ఒక రసీని కనుక మనం పేరినప్పుడు ఎలా ఉంటుందంటే చాలా చక్కగా ఉంటుంది. ఒక తాడుని పేరినప్పుడు దాన్ని కనుక రివర్స్ చేసి ఇంకొక వైపును కనుక రివర్స్ చేస్తే అది మొత్తం ఊడిపోతుంది కదా. ఊడిపోయినప్పుడు ఏమి ఉండదు. అట్లానే కవితని కనుక మనం రివర్స్ చేసి చూసినట్లయితే ఛందస్సుగా కానీ, అలంకారాలు కానీ ఇట్లా చూస్తే దాంట్లో ఏముండదు. కానీ మీరు చూడాల్సింది అవన్నీ కాదు, కవి యొక్క భావం, కవి ఏం చెప్తున్నాడు అన్న దాని మీద భావానికి మాత్రమే ప్రాముఖ్యత ఇవ్వాలి, కానీ అలంకారాలకి, ఛందస్సులకి వాటికి కాదు అన్న విధంగా ఉంటుంది, అన్న కౌంటర్ సమాధానంగా ఉంటుంది. ఇది బుని హుయి రసి చాలా చక్కగా ఉంటుంది. తర్వాత వ్యక్తిగత అంటే మన ఏకాంతంలో ఉన్నప్పుడు ఎలా ఉంటుంది, మన వ్యక్తిగత జీవితం ఎలా ఉంటుంది, అట్లాంటి రచనలు ఉన్నాయి దీంట్లో. ఇది కూడా మంచి కవిత. ఖుష్బూకే శిలాలేఖ్, తర్వాత పరివర్తన్ జియే, इसके बाद त्रिकाल संध्या, अनाम तुम आते हो, ఇనం ఇంధనం. ఇది ఇందిరాగాంధీ గారి మీద రాసినటువంటిది. ఆ టైం ఎట్లా ఉంటుందంటే
ఎమర్జెన్సీ పీరియడ్ గురించి, తర్వాత శరీర్ కవిత, ఫసలేం ఔర్ ఫూల్ ఇదొక కవిత, మానస్ సరోవర్, దిన్, సంప్రతి, నీలి రేఖాతక్ ఇట్లాంటి రచనలు చాలా రాశారు ఈయన గారు. ఆది కుల్ 22 పుస్తకం ఆప్కి ప్రకాశించింది. మొత్తం 22 పుస్తకాల దాకా ఇతని యొక్క కవితలు సంగ్రహాలుగా వెలువడినాయి. ఆప్నే సంస్మరణ్, నిబంధ్ తథా బాల సాహితీ బి రచారు. ఇతను ఈ కవితలే కాకుండా సంస్మరణ్ అన్నటువంటి విధానంలో రాశారు, నిబంధ అన్నటువంటి విధానంలో రాశారు, ముఖ్యంగా బాల సాహిత్యం కూడా రాశారు. బాల సాహిత్యం వచ్చేటప్పటికి తుకోం కే ఖేల్, తర్వాత సంస్మరణకు వచ్చి జిన్హోమ్నే ముజే రచా, నిబంధకు వచ్చేటప్పటికి కుచ్ నీతి కుచ్ రాజనీతి, సంపాదన కొన్ని పత్రికలకి ఇతను సంపాదన కార్యక్రమం చేశాడు. కల్పన, ఈ కల్పన అన్నటువంటి పత్రికకి సంపాదక కార్యక్రమం చేసేటప్పుడు మన హైదరాబాద్ లో కొన్నాళ్ళు గడిపాడు ఇతను. తర్వాత ఒక సంపూర్ణ గాంధీ సాహిత్యం కూడా ఇతను ఆ బుక్స్ అన్నిటి కూడా సాహిత్యం వహించాడు, సంపాదన వహించాడు. ఇది కల్పన అన్నది సాహిత్య పత్రిక. తర్వాత ఇతనికి లభించినటువంటి సమ్మాన్ అంటే బిరుదులు కానీ, అవార్డులు కానీ, పురస్కారాలు కానీ, మనం చెప్పుకున్నాం కదా ఇందాక, బునీ హుయి రసీకి సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది. తర్వాత ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ కూడా ఇతన్ని హిందీ సంస్థాన్ సమ్మాన్ అన్నది ఇచ్చింది. తర్వాత మధ్యప్రదేశ్ కూడా శాసన్ కే శిఖర్ సమ్మాన్ సే అలంకృత కియా. ఇట్లా రాష్ట్ర ప్రభుత్వాలు ఇతన్ని సమ్మానించాయి. మన ఇండియన్ గవర్నమెంట్ కూడా ఇతనికి ఏం చేసిందంటే పద్మశ్రీ అన్నటువంటి బిరుదునిచ్చి ఇతన్ని సన్మానించింది. ఇట్లా చూసుకుంటున్నట్లయితే ఇతను రకరకాలుగా ఎన్నో పనులు చేశాడు, ఎన్నో కార్యాలు చేశాడు. అంతేకాకుండా మంచి మంచి రచనలు చేశాడు ఇతను. మనకి ఇచ్చినటువంటి సిలబస్ లో ఉన్నటువంటి గీత్ ఫరోష్ మంచి ప్రముఖమైనటువంటి కవిత. దీని గురించి చర్చించుకుందాం, నెక్స్ట్ క్లాస్ లో చర్చించుకుందాం. ఓకే.